ఈరోజు పంచాంగం జూన్ 23, 2024 ఆదివారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, బహుళపక్షం. పాడ్యమి ఉదయం 5:46. విధియ మరుసటి రోజు తెల్లవారితే 4:30 తదుపరి తదియ. పూర్వాషాఢ రాత్రి 6:22 తదుపరి ఉత్తరాషాఢ. అమృత గడియలు మధ్యాహ్నం 1:37 నుంచి 3:12 వరకు. వర్జ్యం రాత్రి 2:10 నుంచి 3:44 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:48 నుంచి 5:40 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. సూర్యోదయం ఉదయం 5:30. సూర్యాస్త సమయం సాయంత్రం 6:33 వరకు. జూన్ 23, 2024 ఆదివారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి అద్భుతమైన కాలం. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థికంగా బలపడతారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాలు సఫలమవుతాయి. శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం ఎంతో మేలు చేస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. మీ రంగాలలో లక్ష్యాలను చేరుతారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. పట్టుదలతో మరవలేని విజయాలను సొంతం చేసుకుంటారు. శ్రీ ఆంజనేయ నామస్మరణ శుభప్రదం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు తోటివారి సహకారంతో పనులను పూర్తి చేస్తారు. అస్థిర బుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. తోటివారి సలహాతో చక్కటి ఫలితాలను సాధిస్తారు. కుటుంబ వ్యక్తులను ప్రేమభావంతో చూడటం ద్వారా చక్కటి ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయం చదివితే చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ప్రారంభించిన కార్యక్రమాలలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. సమాజంలో గౌరవం తగ్గకుండా కాపాడుకోవాలి. ఆర్థిక పరంగా జాగ్రత్తలు చాలా అవసరం. శ్రీ లక్ష్మీ స్తుతి శుభప్రదం. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు. చేపట్టి పనులలో అవగాహన లోపం లేకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ అవసరం. ప్రయాణాలలో సఫలమవుతాయి. విష్ణుమూర్తిని ధ్యానించండి. అదృష్ట ప్రాప్తి ఉంటుంది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు మీదైన రంగంలో శుభ ఫలితాలను అందుకుంటారు. స్వల్ప ప్రయత్నంతోనే విజయం వరిస్తుంది. ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుప్రీతి ఉంది. శివారాధనతో మరిన్ని విజయాలను వరిస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారు వ్యాపారంలో భక్తి శ్రద్ధలతో పనిచేయటం ద్వారా మంచి లాభాలను అందుకుంటారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు. అనవసరపు ఖర్చులు సూచితం. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అప్పులు ఇబ్బంది పెడతాయి. రుణ విమోచన అంగారక స్తోత్రం చదివితే మేలు జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి శుభకాలం. ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు తొలగుతాయి. మీ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. అవసరానికి డబ్బు అందుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. అనుకున్నది సాధించే వరకు పోరాటం ఆపకండి. తోటి వారి సహకారంతో ఒక పని పూర్తవుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. హనుమాన్ చాలీసా చదవటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు స్వల్ప ప్రయత్నంతో గొప్ప కార్యక్రమాలను పూర్తి చేస్తారు. పెద్దలు చెప్పిన సూచనలతో పనులు త్వరగా పూర్తవుతాయి. కుటుంబ అభివృద్ధి కోసం మీరు చేసే కృషి ఫలిస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. శివారాధన శుభప్రదం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు సంపూర్ణ మనోబలంతో విజయాలను సాధిస్తారు. చాప కింద నీరులాగా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు, జాగ్రత్త. కలహాలతో కాలాన్ని వృధా చేయకండి. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సలహాలు ఉపకరిస్తాయి. గణపతిని ధ్యానించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు మీ రంగాలలో ముందు చూపుతో వ్యవహరించాలి.
ముందస్తు ప్రణాళికలతో శ్రమ మరింత తగ్గుతుంది. వ్యాపారపరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తే సత్ఫలితాలను పొందుతారు. ఆదిత్య హృదయం పారాయణం ఎంతో మేలు చేస్తుంది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.